హలో గాయ్స్, సో నేనైతే నిన్న ఒక పోస్ట్ అప్లోడ్ చేశాను. షార్ట్ మా డాడీకి సంబంధించిన ఒక వీడియోనైతే పోస్ట్ చేశాను. ఆ వీడియోకి అయితే చాలామంది బాగానే రెస్పాండ్ అయ్యారు. సో యాక్చువల్గా మా డాడీకి ఏమైంది అని అంటే, మా డాడీకి ఫస్ట్ బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయిందనమాట. 2 times అయింది. ఆ తర్వాత ఇట్లా పెడాలసిస్ వచ్చిందనమాట. పెడాలసిస్ వచ్చైనా మా డాడీకి 10 years అయింది. ఇక 10 years నుంచి మా మమ్మీయే చేస్తూ ఉంటుంది. అనే కాళ్ళు చేతులు అనేవి పనిచేయవు, నడవడానికి రాదు. ఇక ప్రతిదీ మా మమ్మీ దగ్గర తీసుకుపోయి ఇవ్వాలన్నమాట. అయితే ఏంటంటే, నేను నిన్న పెట్టిన వీడియో క్లిప్లో కూడా నీకు అదే చూపించాను. అండ్ మీకు ఎవరికన్నా మా డాడీది ఫుల్ లెంత్ వీడియో కావాలి, అసలు ఏమైంది, హెల్త్ ప్రాబ్లం ఏంటి, ఎలా అటాక్ అయింది, అవన్నీ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా చెప్తాను. అండ్ చూసేవాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ని చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, నేను మార్నింగ్ లేచి బయటకు రాగానే బయట గొడవైంది. అండ్ ఇక్కడ ఏంటంటే మా మమ్మీ బొట్టు పెడుతుంది మా డాడీ. సో హలో గాయ్స్, నేనైతే ఇప్పుడే లేచాను, బ్రష్ కూడా చేసేసాను అనమాట. సో ఇప్పుడైతే పోయి చాయ్ తాగాలి. చాయ్లోకి ఏం తీసుకొచ్చిందేమో మళ్ళీ తెలియదు మమ్మీ, చూద్దాం ఏం తీసుకొచ్చిందో. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఆ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే, అంటే మన పుట్టింట్లో ఉంటే మనం ఎలా ఉంటాము, మన డే రొటీన్ ఎలా ఉంటుంది, నాదైతే ఎలా ఉంటుంది అనేది చూపించడం ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట. సో మన వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సైడ్ నాయిస్ వస్తుంది, సో మీరు అవన్నీ పట్టించుకోకండి ఫ్రెండ్స్. మా తను అయితే అసలు స్నానం చేయలే, కానీ బొట్లు బోనాలు అయితే అన్ని మోనించేసింది అనమాట. చూడండి ఒక ఎట్లా పెట్టుకుందో. హాయ్ చెప్తాను ఫ్లైంగ్ కిస్. సో మమ్మీ అయితే చాయ్ పెట్టింది, పోసేందుకు గ్లాసులు కూడా రెడీగా పెట్టింది. పాప చూడండి ఏం చేస్తుందో, గొల్లం తోటి ఆడుకుంటుంది అనమాట. తను అదొక ఆట వస్తువు అయిపోయింది మా పాపకి. డాడీ అనమాట. నిన్న నేను మీకు ఒక షార్ట్ పెట్టాను. సో మా తను అయితే ఫస్ట్ వచ్చేస్తుంది. నేనైతే నిన్న మా డాడీతో ఒక షార్ట్ పెట్టాను. సో చాలా బాగానే వ్యూస్ వచ్చాయి. అండ్ మీకు లాంగ్ వీడియో మా డాడీది మా మమ్మీది కావాలనుకుంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకోసమని నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. డాడీ హాయ్ చెప్పు, చెప్పు డాడీ హాయ్ అని. అయితే నా కోసం చాయ్ బ్రెడ్ తీసుకొచ్చి ఇస్తుంది. మీ అందరికీ తెలుసు మా మమ్మీ అన్ని వీడియోలలో చూస్తుంటారు. సో మమ్మీ హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్ కి. మా తల్లిడు అది కూడా వచ్చాయని చెప్పి పిలిచింది. ఆమెకు కూడా వీడియో అంటే పిచ్చి. ఆకలి అవుతుందా? ఏం పెట్టాలి? ఆకలి వేస్తుందా? అన్నం పెట్టాలా? ఎట్లా తింటావు అన్నం? పొద్దుగాల చాయ్ లేదైతే అస్సలు ఉండదు. చాయ్ తాగకపోతే అయితే హెడేక్ వస్తుంది అనమాట ఆ రోజు. సో సూపర్. మీరు కూడా ఎవరైనా ఇట్లా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కాంబినేషన్ బాగుంటది, చాయ్ విత్ బ్రెడ్, బన్ అనమాట. నేనే అందరు చాయ్ తాగే టైంలో మా బేబీకి అయితే అన్నం కావాలని అడుగుతుంది, ఆకలి అవుతుంది అని చెప్పి. అది తినేది ఏముండదు, ఫోన్ కోసం అని చెప్పి అడుగుతుంది అనమాట. అలా 2 బుక్కలు తింటుంది, మిగతా అన్నం పాడిస్తుంది అనమాట. అట్లాంటి టైపు మా తనిష్ట. కట్టసేపు పెడతా. మా తనకైతే ఫోన్ ఉంటేనే అన్నం తింటా ఫ్రెండ్స్, లేకపోతే అసలు తినదు అలా అనమాట. నేనైతే మార్నింగ్ కొద్దిసేపు మా అత్తయ్య రమ్మంటే అత్తయ్య దగ్గరికి వెళ్ళాను అనమాట. అండ్ మార్నింగ్ అయితే అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే తినేసి వచ్చాను. ఆఫ్టర్నూన్ రాగానే మా మమ్మీ కూడా తినిపించింది. మార్నింగ్ అక్కడ, ఆఫ్టర్నూన్ ఇక్కడ అనమాట.